ఆఫీసర్, వస్తుంది మీ ఆవిడ. చూడండి, వాడిపోయిన మొహాలతో నా కోసం ఎలా ఎదురు చూస్తున్నారో. నేను ఆ ఇంటికి వెళ్తుంది కేవలం డబ్బు కోసం. 2 వారాల తర్వాత అన్ని మంచి రోజులుగా మార్చుకోవడానికి వెళ్తున్నాను. చూసావా శౌర్య, ఇప్పుడు అఫీషియల్గా నేను నీ భార్యని. బట్ కొట్టేంత కోపం వచ్చినా నన్ను టచ్ కూడా చేయకూడదు. చూసావా ఎన్ని ఫెసిలిటీస్తో నన్ను మళ్ళీ మీ ఇంటికి పంపిస్తున్నారో. న్యాయం ఇలా అన్యాయం చేస్తుందని మాకు తెలియదులేమ్మా. ఇప్పుడు నన్ను బయటకు గెంటేసిన నువ్వు కళ్యాణియే. ఇద్దరు కలిసి నన్ను సాదరంగా ఆహ్వానించి మరీ ఇంటికి తీసుకెళ్ళాలి. ఇంకేం చేస్తానులేమ్మా, పద ఇంటికి. అమ్మా, పూజ దిగ్విజయంగా పూర్తయింది. ఇక నేను వెళ్ళొస్తానమ్మా. మంచిది. అలాగే. ఏమండి, కోర్టులో ఏం జరిగిందో, ఏం తీర్పు వచ్చిందో? పిల్లలు వస్తే తెలుస్తుంది కదా శివ, నువ్వు కంగారు పడకు. కంగారు లేకుండా ఎలా ఉంటుందండి? దేవుడి మీద భారం వేసి పిల్లల్ని కోర్టుకు పంపించాం. తీర్పు ఏమని వచ్చిందో ఏమో. అదిగో పిల్లలు వచ్చినట్టున్నారు. అవునండి, పదండి. కళ్యాణి, ఏమైందమ్మా? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఈ దరిద్రాన్ని ఇంటి వరకు తీసుకొని వచ్చిందెవరు? ఏ ధైర్యంతో నా ఇంటికి వచ్చావే? నిన్ను దమయంతి, తొందరపడుకో. నువ్వు బాగరుపుమా. నా బిడ్డ మీద లేనిపోని నిందలు వేసింది చాలక ఉద్యోగం పోయేలా చేసింది. ఇలా నేరుగా ఇంటికే వస్తే తొందరపడద్దంటావేంటి?
శౌర్య, ఏంట్రా ఇది? సంపదని నీతో ఎలా రానిచ్చావు? ఏంటి, ఇంటి కోడలొస్తుంటే స్వాగతం ఏర్పాట్లు చేయలేదా? నీకు స్వాగతం ఏర్పాట్లు చేయాలా? అసలేమనుకుంటున్నావే నువ్వు? నిన్ను దమయంతి, అదంతలా రెచ్చిపోయి మాట్లాడుతుంటే నువ్వు నన్ను ఆపుతావేంటి? మా అత్తగారికి ఇంకా విషయం అర్థమైనట్లేదు. సర్లే, దిష్టి తీయకపోయినా మొదటిసారి కుడికాలు అన్నారు, కలిసి రాలేదు కాబట్టి ఈసారి ఎడం కాలు పెట్టొస్తాను. అసలు ఇది ఎందుకు వచ్చినట్టు? ఎవరు తీసుకొచ్చారు? ఎవరు? ఏమీ మాట్లాడేమిటి? కోర్టులో ఏదో జరుగుతుంది అనుకుంటే ఇంకేదో జరిగింది. ఆ షాక్ లో ఉన్నారులే. ఏంటి ఈ పూజలు వ్రతాలు? ఓ, నేను ఓడిపోవాలని పూజలు చేశారన్నమాట. కానీ దేవుడు నా వైపే ఉన్నాడు. ముందు నువ్వు ఇంట్లోంచి బయటికి పోతావా? నన్నే మెడపట్టుకుని బయట గెంటేయమంటావా? నేనిప్పుడు ఈ ఇంటికొచ్చింది ఈ ఇంటికి కోడలిగా. అది కూడా కోర్టు పంపిస్తే గౌరవంగా వచ్చాను. కాదనే హక్కు ఎవ్వరికీ లేదత్తయ్యా. అనుపమా, అసలేం జరిగిందమ్మా? ఏమిటి ఇదంతా? ఆ ఇద్దరితో కలిసి ఉండే అవకాశం ఇస్తే మరి ఉంటావా? ఆ ఇద్దరితో ఉంది ఉంది. తను ఆశించినట్లు ఆ కుటుంబంలో కలిసిపోయి అందరూ తనని మళ్లీ తమ కుటుంబ సభ్యురాలిగా ఆదరిస్తే శాశ్వతంగా అక్కడే ఉండిపోవచ్చు. కళ్యాణి, కళ్యాణి, అమ్మా, ఏం చేస్తున్నావు అమ్మా? కళ్యాణి, కళ్యాణి, ఏమిటమ్మా ఇదంతా? ఈ ఇంటి కోడలు వచ్చేసింది కదా, ఇంకా నాకు ఈ ఇంట్లో చోటు ఇక్కడుంది. అందుకే
నా పుట్టింటికి వెళ్ళిపోతాను. అదే మా అమ్మ దగ్గరికి. కళ్యాణి, నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. నువ్వు నా భార్యవే. ఏ విధంగా భార్య అవుతుంది శౌర్య? సంపద కోర్టులో కేసునే కాదు, నిన్ను గెలుచుకుంది. ఇక నుంచి భార్య అంటే తనే, కళ్యాణి కాదు. నా కూతురి జీవితం ఈ విధంగా అన్యాయం అయిపోతుందని కల్లో కూడా అనుకోలేదు. సంపద మీద గెలవాలి అనుకోవటమే తప్పు. చూసారుగా, నా ప్రేమే గెలిచింది. ఇక నుంచి నా భర్తతో నా బిడ్డతో హాయిగా ఉంటాను. ఏయ్, నువ్వు మాట్లాడుకు. నీ నాటకాలు నాకు తెలీదా? మనుషులు మారుతూ ఉంటారత్తయ్య, నేను మారాను. గెలిచానని ఆనందంగా ఫీల్ అవుతున్నావు కదూ? చాలా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను శౌర్య. నిన్ను చంపి నేను ఈ రోజు జైలుకి వెళ్ళటం ఖాయం. నిన్ను దమయంతి, దమయంతి, వదలరా. శౌర్య, అమ్మా, నువ్వు ఇప్పుడు ఏం చేసినా నష్టం మనకే. మనం కళ్యాణికి భరణం ఇవ్వాలి. ఇప్పుడు సంపదను భరించాలి. అన్నీ మనమే భరించాలంటే ఎలారా? ఏమిటో ఇది? ఏదో ఒకటి చేసి ఆ సంపదను బయటికి పంపించు. ఎవరు ఏం చేయలేము అమ్మమ్మ. ఇది కోర్టు ఆర్డర్. నాకు కళ్యాణి మీద ఉన్న ప్రేమని సంపద మీదకు మార్చాలి. రెండు వారాలు సంపదని ఇక్కడే ఉంచుకొని జాగ్రత్తగా చూసుకోవాలి. అలా ఎలా చెప్తుందిరా? మొదటి భార్య కదా, తనకే ఎక్కువ హక్కులుంటాయి. ఇష్టం ఉన్నా లేకపోయినా ఇక నుండి సంపదని ప్రేమగా చూసుకోక తప్పదు. అదృష్టం కొద్దీ కళ్యాణి పుట్టినిల్లు ఇదే అయింది కాబట్టి కనీసం కళ్ళతోనైనా చూసుకునే అదృష్టం దక్కింది. అది కూడా దూరం నుంచి. సారీ కన్నయ్య, నా నుంచి అమ్మ అని పిలుపుని ఆ కనకండ మొహంది లాగేసుకుంది.
ఈ రోజు నుంచి నీకు అమ్మని నేను కాదు. అదిగో కలకండ మోహందే. పిల్లలకు తినే పేర్లంటే బాగా గుర్తుంటాయి కదా, అందుకే కలకండ అని మరీ మరీ చెప్పానులే సంపద. అత్తయ్య గారు జాగ్రత్త, మావయ్య గారు జాగ్రత్త. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. ఇక నుంచి మిమ్మల్ని ఆప్యాయంగా పిలిచే హక్కు నాకు లేదు. అభిమానంగా వంట చేసి పెట్టే అదృష్టం నాకు లేదు. ఇక నుంచి మీకన్నీ అసంపదే. సవితక్క, మెట్టినీళ్ళు అనుకున్న ఈ గడప దాటి పొట్టిల్లైనా ఆ గడప దాటేలోపు నాదో చిన్న విన్నపం. కాదని మాత్రం అనకూడదు. ఎటు వెళ్తున్నావు కదా, అడుగు. చివరి కోరిక అనుకొని తీర్చేస్తాను. ఒక్కసారి ఆఫీసర్ గారిని ఒక్క ముద్దు పెట్టుకోవచ్చా? ఒకే ఒకటి ప్లీజ్. సరే కానివ్వు. రేపటి నుంచి ఆ ముద్దు ఉండదు, నువ్వు పెట్టే ముద్ద ఉండదు. అన్నీ నేనే కదా, అందుకే అడుగుతున్నాను. సరే అన్నాను కదా, త్వరగా వెళ్ళి ఆ ముద్దేదో ఇచ్చి వెళ్ళు. పా. ఆఫీసర్, అది ఎందుకు వచ్చిందో మనకు తెలుసు. దానికి అనుమానం రాకుండా ఇక నుంచి మనం ఓ ఆట ఆడుకోవాలి. ఆట మామూలుగా ఉండకూడదు. చివరిసారిగా నేను నీకు ముద్దు పెట్టనా? మీ ఆవిడ వద్దు అన్నదిలే ఆఫీసర్, పెట్టండి. ఏమంటావు సౌతక్క? లాస్ట్ టైం కదా, కానివ్వండి. అదిగో సవతక్క ఒప్పేసుకుంది. చాలే ఆపరా. ఓ సంపదన అంటగట్టి హాయిగా పుట్టింటికి పోతుందన్న ఆనందంలో ముద్దిస్తున్నావా? ఏయ్, నువ్వు పోవే అవతలకి పో. ఆఫీసర్, బాబు జాగ్రత్త, మీరు కూడా జాగ్రత్త. అత్తయ్య గారు జాగ్రత్త. కళ్యాణి, నేనిక్కడికి పర్మనెంట్ గా సెటిల్ అవ్వడానికి వచ్చాననుకుంటున్నారా? అంత లేదు. ఈ 2 వారాల్లో నాకు రావాల్సింది రాబట్టుకుని తెలివిగా ఇల్లు దాటేస్తాను. నువ్వొచ్చింది ఆఫీసర్ మీద ప్రేమతో కాదు, ఆస్తి మీద ప్రేమతో అని నాకు తెలుసు. ఇంట్లోంచి రూపాయి కూడా తీసుకెళ్లలేవు సంపద. తీసుకెళ్లనివ్వను.
పైగా నిన్నే ఓ ఆట ఆడిస్తాను చూడు. ఈ క్షణం నుంచి నా పుట్టినింటికి తన మెట్టినింటికి తేడా తెలియాలి. అందుకు గుర్తుగా మధ్యలో గోడలే కడతారో తాళే కడతారో మీ ఇష్టం. ఏం చేస్తారో చెయ్యండి. ఇప్పటికిప్పుడు అవన్నీ అంటే కష్టంగానిలేమా. గుర్తుగా మధ్యలో టేప్ అంటిద్దాం. నీకు తనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకేనా? కళ్యాణి రామ్మా.